స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ఏ క్షణమైన జీవో వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం గెజెట్ రిలీజ్ చేయగానే షెడ్యూల్ విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేసింది. దసరాకి ముందే షెడ్యూల్, అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వానికి చేరిన స్థానిక రిజర్వేషన్ల జిల్లాల వారి నివేదికలు, రిజర్వేషన్ల వివరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సమావేశం అనంతరం జీవో విడుదలపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఏ క్షణమైనా కూడా రిజర్వేషన్లకి సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దసరాకు ముందే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. ఇక అక్టోబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వివరాలు నరసింహరావు లైవ్ లో అందిస్తారు. మొదట ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు అన్నట్టుగా సమాచారం అందుతోంది. నరసింహరావు, అప్డేట్స్ చెప్పండి. ఎస్ విజయ చంద్రిక, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే పూర్తి చేసింది. అయితే వాస్తవానికి బిల్లుకు ఆమోదం పొందితే 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పొందితే సీల్ 50% సీల్ ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టంలో, సో దానికి సవరణ చేస్తూ పంపినటువంటి బిల్లుకు ఆమోదం లభించినట్లయితే గవర్నర్ నుంచి చట్టబద్ధంగా ఎన్నికలకి 42% రిజర్వేషన్ ఇచ్చి వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము భావించింది. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. అందుకోసము బిల్లును రాజ్భవన్కు పంపించింది, అసెంబ్లీలో ఆమోదించి. కానీ రాజ్భవన్లోనే పెండింగ్ ఉంది. కేంద్రానికి గవర్నరు పంపించారు. సో అది పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరొక వైపు హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇక ప్రత్యేక జీవో ద్వారానే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము డిసైడ్ అయింది. అయితే ఈ జీవో ఇచ్చి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తే దానికి కొన్ని ఆటంకాలు ఎవరైనా కల్పించేటువంటి ప్రమాదం ఉంటుందనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వము కొంత వ్యూహాత్మకంగా ఈ ఎన్నికలకు సంబంధించి అడుగులు ముందుకు వేస్తుంది. అందులో భాగంగా వాస్తవానికి జీవోలు ఇచ్చి అటు మొదటగా బీసీ శాఖ ఈ 42% సంబంధించి ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవోను మొదట జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని పంచాయతీరాజ్ శాఖ దాన్ని అడాప్ట్ చేసుకొని మరొక జీవోను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ జీవో ఆధారంగా ఎన్నికల సంఘానికి లేఖ రాస్తే ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘము ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అంతకంటే ముందు పంచాయతీరాజ్ శాఖ బీసీ శాఖ ఇచ్చేటువంటి ఆ జీవోని అడాప్ట్ చేసుకొని విడుదల చేసిన తర్వాత ఈ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి దాన్ని ప్రకటించేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసేటువంటి సాంప్రదాయం అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ ఆటంకాలు ఏర్పడకుండా చాలా గోప్యంగా, చాలా వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తునంతటిని కూడా ఇప్పటికే పూర్తి చేసింది. అందులో భాగంగా ఇంటర్నల్గా ఇచ్చినటువంటి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది. గ్రామాల వార్డులు, గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, ఈ విధంగా మొత్తం 6 స్లాబులుగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియను ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తి చేసి ఆ పూర్తి వివరాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అందులో భాగంగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపుగా 5,360 గ్రామ పంచాయతీల వరకు బీసీలకు రిజర్వ్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక దాంతో పాటుగా 1,12,534 వార్డులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 47,264 వార్డుల్ని బీసీలకు కేటాయించినట్లుగా సమాచారం అంతా ఉంది. 5,765 ఎంపీటీసీ స్థానాలుంటే అందులో 2,421 స్థానాల వరకు దాని బీసీలకు రిజర్వ్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ విధంగా సమగ్రమైనటువంటి వివరాలన్నింటి కూడా ప్రభుత్వానికి చేరుకున్నాయి. ఇక ఏ క్షణమైనా కానీ జీవోను విడుదల చేసి ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖను రాస్తే
ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేసేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేసుకుంది. బూతుల వారీగా ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వారీగా కూడా సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. వారికి అవసరమైనటువంటి ట్రైనింగ్ను కూడా ఇచ్చేసింది. జీవోను విడుదల చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా వెంటనే షెడ్యూల్ను విడుదల చేసేందుకు కూడా సంసిద్ధమైంది. సో రేపు శనివారము ఆదివారం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికల్లా జీవో విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. సో ఆ మేరకు ఈరోజు కీలకమైనటువంటి సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఉన్నతాధికారులతో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. విజయచంద్రిక. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ.